అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఇప్పుడు మనం సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనకి ఎండలు ఎక్కువగా అయిపోయాయి. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా సాంబార్ తినాలనిపిస్తుంది కాబట్టి మీకోసం ఈ రెసిపీ వేడి వేడి సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో నేను రెడీ, మీరు రెడీనా? సాంబార్ కోసం ముందుగా మీరు ఈ చిన్న బౌల్తోని నిండుగా ఒక బౌల్ కందిపప్పు తీసుకోండి. డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోండి, పక్కకు పెట్టుకోండి ఇలా. సో తర్వాత కొంచెం చింతపండు తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని చింతపండు పక్కన పెట్టుకోండి, నానబెట్టుకోండి ఈ విధంగా. ఆ తర్వాత మనకు సాంబార్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ ఒక ఆలు, సొరకాయ, 2 టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఈ విధంగా ఆలుగడ్డ సొరకాయ పొట్టు తీసి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని పప్పును ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి పప్పు వేసుకున్న కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు మీరు పప్పును మెత్తగా ఉడికించుకోండి. మనకు సాంబార్లో ములక్కాడ ముక్కలు వేస్తేనే సాంబార్ బాగుంటుంది. 1 లేదా 2 ములక్కాయలను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పొట్టు తీసి వాటర్లో వేసి పక్కకు పెట్టుకోండి. మనకు 3 విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా ఉడికింది. పప్పుని మీరు గరిటెతో లేదా పప్పు గుత్తితో మెత్తగా రుద్ది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 చెంచా తాలింపు గింజలు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక మీరు పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకోండి. మీరు ఎప్పుడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని అలా రొటీన్గా కాకుండా ఇలా పూర్తిగా మిర్చి వేసుకోండి, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు. ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిర్చిని మీరు ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోండి. పక్కగా తీసుకున్న ఈ మిర్చిని మీరు లాస్ట్లో వేసుకోండి. సాంబార్ మొత్తం అయ్యాక లాస్ట్లో వేసుకోండి. సో నెక్స్ట్ 1 చెంచా అల్లం పేస్ట్, 1 చెంచా పసుపు వేసుకొని కలుపుకోండి. మనకు అల్లం పేస్ట్ పసుపు ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి మరియు ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్లో ఉడికించుకోండి. మంట మీడియంలో పెట్టి 1 మినిట్ ఆలు ముక్కలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకోండి. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలానే ఉడికించుకోండి. మధ్యలో ఇలా కలుపుతూ ఈ ముక్కలు ఒక 60% ఉడికాక కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు ముక్కలు మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ముక్కలు మనకు పూర్తిగా ఉడికిపోయాయి. ముక్కలు ఉడికాక 1 చెంచా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకొని అలాగే చింతపండు రసం కూడా వేసుకోండి. వేసుకొని పూర్తిగా కలుపుకొని ఆ తర్వాత మనకు తగినంత వాటర్ కూడా వేసుకోండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక 2 చెంచాల ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా మరుగుతున్న టైంలో 1 చెంచా సాంబార్ మసాలా వేసుకొని మంట హైలో పెట్టుకొని 1 నిమిషం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరిగించుకొని సాంబార్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. మనకు పూర్తిగా సాంబార్ రెడీ అయ్యాక మనం స్టార్టింగ్లో ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి ఇప్పుడు ఎండింగ్లో వేసుకొని అన్నంలో ఈ సాంబార్ వేసుకొని స్టవ్లో ఈ పచ్చిమిర్చి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ సాంబార్ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.